పార్టీ టికెట్ల కేటాయింపులో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న నాడు నేడు పథకాలను నాశనం చేసే వ్యూహాత్మక ఎత్తుగడకు 5 కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల యజమానులకు పార్టీ టికెట్లు ఇవ్వబోతుంది. ప్రైవేట్ స్కూల్స్ పేరుతో ఫీజుల దోపిడీతో మధ్యతరగతి, సామాన్యుల జీవితాలను నాశనం చేసిన, నిలువు దోపిడీ చేస్తున్న కార్పొరేట్ స్కూల్స్ యజమానులు వీళ్లందరూ కూడా ఇంగ్లీష్ మీడియం ఎందుకు అన్న చంద్రబాబు ఆలోచనలను అమలు చేయటానికి జగనన్న నాడు నేడు పథకాలను నాశనం చేయాలనే కసితో తమ విద్యా వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా మళ్లీ తీసుకురావటానికి పెత్తందారీ పోకడలతో వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు కార్పొరేట్ స్కూల్ యజమానులు. అందరికీ తెలిసిన మాజీ మంత్రి నారాయణకు ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఈయన నారాయణ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే చెబుతారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెబుతూ ఉండటంతో తన స్కూల్స్ బిజినెస్ దెబ్బతిందని, పేదల లక్ష్యంగా విధ్వంసం చేయటానికి నారాయణ ఆధ్వర్యంలో వ్యూహరచన చేస్తున్నారట. అదేవిధంగా భాష్యం స్కూల్స్ అధినేత కూడా బరిలోకి దిగుతున్నారు. వీళ్ళిద్దరికీ తోడు ఎన్ఆర్ఐ స్కూల్స్ అధినేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇక రాయలసీమలో ప్రముఖ విద్యాసంస్థల అధినేత పల్లె రఘునాథరెడ్డికి టీడీపీ టికెట్ ఖాయమైంది. అంతేనా, రాష్ట్రంలోని మరో 2-3 విద్యాసంస్థల అధినేతలను బరిలోకి దించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా 5 కార్పొరేట్ స్కూల్స్ యజమానులు, అది కూడా టీడీపీ నుంచి బరిలోకి దిగుతుండటం సంచలనంగా మారింది. జగనన్న నాడు నేడు, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల ఏపీలో కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలకు గిరాకీ తగ్గింది. గతంలో మధ్యతరగతి, పేదలు సైతం అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను కార్పొరేట్ చదువులు చదివించేవారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కావాలని నిర్వీర్యం చేస్తూ పేదలకు చదువును కొనుక్కునే స్థాయికి తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే టీడీపీకి చెందిన నేతలు లక్షల కోట్ల రూపాయలను ఫీజుల రూపంలో దోచుకు తిన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత విద్యా విషయంలో కఠినంగా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్ని మారుస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు, యూనిఫామ్, షూస్ అన్నీ ఉచితంగా ఇస్తూ పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న విద్యా సంస్కరణలు కార్పొరేట్ విద్యా సంస్థలకు కంటగింపుగా ఉన్నాయట. చంద్రబాబు హయాంలో వేల కోట్ల రూపాయలను ఫీజుల రూపంలో దోచుకున్న డబ్బంతా మళ్లీ ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ఖర్చు పెట్టి అయినా గెలిచి తీరాలనే కసితో ఉన్నారట ఈ కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు. వాళ్ల అవకాశవాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న చంద్రబాబు ఈ 5 టికెట్లు ఇవ్వటమే కాకుండా ఒక్కొక్కరికి మరో 2 నియోజకవర్గాలను అప్పగించాలని చూస్తున్నారట. ఏపీలో 5 కార్పొరేట్ స్కూల్స్ యజమానులు అందరూ టీడీపీ పార్టీ నుంచి బరిలోకి దిగటం చూస్తుంటే జగనన్న నాడు నేడు పథకంపై ఎంత రగిలిపోతున్నారో అనే ప్రచారం ఇప్పుడు ఏపీలో జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వీళ్లను ప్రజలు గెలిపిస్తారా, ఓడిస్తారా అనేది చూడాలి.